రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్లు, నరేంద్ర మోదీ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి 12 ఏళ్లయింది. ఈ నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన విజయాలపై రాష్ట్రంలో నిర్వహించే బహిరంగ సభలను విజయవంతం చేయాలని కూటమిలోని రాజకీయ పక్షాల నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 3 ప్రాంతాలలో నిర్వహించే సభలను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. రష్యాలోని అతిపెద్ద అణుశక్తి మ్యూజియంను ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఈ మ్యూజియం 25,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 7 అంతస్తుల్లో ఉంటుంది. సోవియట్ అణు ప్రాజెక్టు ప్రారంభ దశలో నుంచి ఆధునిక అణుశక్తి రంగ అభివృద్ధి, భవిష్యత్తు, శాస్త్రీయ అవకాశాల వరకు విస్తరించిన ప్రదర్శనలు మ్యూజియంలో ప్రత్యేకం. మ్యూజియంలో ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, శాస్త్ర ప్రయోగశాలలు, గైడెడ్ టూర్లు ఉండటం వల్ల ఇది ప్రజలకు విజ్ఞానపరమైన అనుభవాన్ని అందిస్తోంది. 2023 నవంబర్లో ప్రారంభమైన ఈ మ్యూజియం ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందింది. విజ్ఞానం, చరిత్ర, సాంకేతికతల సమన్వయ వేదికగా నిలుస్తోన్న ఈ మ్యూజియంను 80 దేశాలకు పైగా చెందిన 35 లక్షల మందికి పైగా సందర్శించనున్నట్టు నిర్వాహకులు లోకేష్ కు వివరించారు. ఒకేసారి 2001 మంది వరకు సందర్శకులను ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. మాస్కో ప్రభుత్వం, రోసటోమ్ స్టేట్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మ్యూజియం అణుశక్తి చరిత్రను మాత్రమే కాకుండా శాంతిపూర్వక అణు వినియోగ విజయాలను కూడా సమగ్రంగా పరిచయం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వృద్ధుడి వీడియోపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వృద్ధుడిని కలుస్తానని మాటిచ్చారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో సత్యనారాయణ గారు రేపు సిద్ధాంతంలో కలుద్దాం అని రాసుకొచ్చారు. ఇంతకీ సంగతి ఏంటంటే, కామధేనువు లంకకు చెందిన వృద్ధుడు సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలనుకున్నారు. ఆ వృద్ధుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎంత అభిమానం ఉందో తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీ ఏఐఎంఎస్ 2.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కొత్త విధానం అమలుతో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి జిల్లా, క్షేత్రస్థాయిలో విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కృత్రిమ డిమాండ్, ఎరువుల మళ్లింపు, రైతుల్లో అనవసర ఆందోళనలను అరికట్టాలని ఆదేశించారు. జూన్ 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ మ్యాచ్లు ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఈ మ్యాచ్లు జూన్ 30వ తేదీతో ముగుస్తాయని తెలిపారు. మొత్తం 7 టీంలు ఈ క్రికెట్ పండుగకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. జూన్ 30వ తేదీన మంగళగిరి వేదికగా జరిగే ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా నేడు ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను meekosom.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నేడు కూడా నిర్వహిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని, అధికారులందరూ జోనల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. లోకేష్ ఎదుగుదల చూసి ఓర్వలేకే జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర విద్యా రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని లోకేష్ ప్రపంచం గర్వించే స్థాయిలో నిలిపారని కొనియాడారు. లోకేష్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే డిఎస్సిలో అక్రమాలని జగన్ అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహించారు.
ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ ట్రైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారని, పవన్ ఆదేశాలతో పైలట్ ప్రాజెక్టు కింద వీటిని నిర్మించారని జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. మ్యాజిక్ ట్రైన్లతో దోమల బెడద తప్పిందని, ప్రజల రోగాల బారిన పడటం లేదన్నారు. భారీ వర్షాలు కురిసినా వీటిలో మురుగునీరు నిలవటం లేదని, సాధారణ ట్రైన్ కంటే ఈ మ్యాజిక్ ట్రైన్లు ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువని పేర్కొన్నారు. ఏపీలో 40 కోట్లతో 500 కిలోమీటర్ల మేర వీటిని నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను ఉద్యమానికి సిద్ధం చేయాలని నిర్ణయించామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఆర్థిక అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.